ఏ గిఫ్ట్ ఆఫ్ చెప్పల్స్ లెసన్లో సెకండ్ పార్ట్ చూద్దాం. ఇప్పుడు వరకు ఏం జరిగింది, ఇక్కడ ఏంటి సౌండ్ వస్తుంది విండో నుంచి అని అనుకున్నారు కదా రవి వీళ్ళందరూ కూడా. ఇప్పుడు ఏమైంది అంటే మృదు క్రెప్ట్ అప్ టు ది విండో. ఒకసారిగా వాళ్ళు ఏం చేశారంటే విండో దగ్గరికి ఇలా వచ్చారనమాట. ఇలా వచ్చి లల్లీ వాజ్ సిట్టింగ్ ఏ లిటిల్ డిస్టెన్స్ అవే. వాళ్ళకి లల్లీ ఎలా ఉంది, లిటిల్ డిస్టెన్స్ కొంచెం దూరంలో తను కూర్చోవడం అనేది చూసాను. అలాగే యాక్వర్డ్లీ తను ఎలా ఉందంటే హోల్డింగ్ ఎర్ వయోలిన్ అండ్ బ్రాస్ట్రింగ్. అయితే తన యొక్క వయోలిన్ అనేది మనం చూసినట్లయితే తన యొక్క హోల్డింగ్ అనేది కూడా సరిగా లేదు. మనం చూడడానికి తను ఎలా అయితే ప్లే చేయాలో అలాగే తను ఎలా అయితే పట్టుకోవాలో అలా ఆపోజిట్గా సరిగ్గా పట్టుకోవడం అనేది జరగలేదన్నమాట. హెర్ ఎల్బోస్ జస్టింగ్ అవుట్ అండ్ హెర్ ఐస్ గ్లాటెడ్ విత్ కాన్సన్ట్రేషన్. తన యొక్క లుక్స్ అయితే ఈ యొక్క మాస్టర్ మీద కాన్సన్ట్రేషన్గా ఎలా ప్లే చేస్తున్నారనేది చూస్తుంది తప్ప తను ఎలా హ్యాండిల్ చేసి ప్లే చేయాలనే దాని మీద కాన్సన్ట్రేషన్ లేదనమాట. ఇన్ ఫ్రంట్ ఆఫ్ హెర్ తన ఎదురుగుండా విత్ మోస్ట్ ఆఫ్ హిస్ బ్యాక్ టు ది విండో. తన ఎదురుగా ఉన్న ఒక విండోకి కిందన తన ఎదురుగుండా ఉన్న విండోకి కిందన ఎవరున్నారు అంటే మ్యూజిక్ మాస్టర్ ఉన్నారు. తను ఎలా ఉన్నారంటే వాజ్ ది బోనీ ఫిగర్ ఆఫ్ ది మ్యూజిక్ మాస్టర్. చాలా వరకు కూడా వీక్గా ఉన్నారనమాట. తన యొక్క బోన్స్ అనేది మనకు కనిపించేంత వీక్గా ఆ యొక్క మ్యూజిక్ మాస్టర్ ఉన్నారు. అలాగే ఈ హ్యాడ్ ఏ మోస్ట్లీ బ్లాండ్ హ్యాండ్ విత్ ఏ రింగ్ ఆఫ్ ఆయిల్డ్ బ్లాక్ హెయిర్ ఫాలింగ్ అరౌండ్ హిస్ ఇయర్స్ అండ్ ఎన్ ఓల్డ్ ఫ్యాషన్ టఫ్. అలానే ఈయన్ని చూసుకున్నట్లయితే తన యొక్క ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఈ హెడ్ ఉందో దాని ఎదురుగుండా తనకి ఏమాత్రం హెయిర్ లేదు. అలాగే ఉన్న హెయిర్ అంతా కూడా ఆయిలీగా ఉండి తన యొక్క ఇయర్స్ మీద పడుతుందన్నమాట. మ్యూజిక్ మాస్టర్ ఇయర్స్ మీద ఆయిలీ హెయిర్ అనేది పడడం జరుగుతుంది. అలాగే ఓల్డ్ ఫ్యాషన్ టఫ్ మీన్స్ మనకి పూజారులు వేసుకుంటారు కదా, అలాంటి ఒక టఫ్ మీన్స్ పిలక అనమాట. అది వేసుకుని ఆ యొక్క మాస్టర్ అనేది అక్కడ కూర్చోవడం అనేది జరుగుతుంది. అలాగే ఏ గోల్డ్ చైన్ గ్లీమ్డ్ అరౌండ్ హీస్ లెదరీ నెక్. ఆయన యొక్క నెక్ చూసుకున్నట్లయితే మనకి గోల్డ్ మ్యాన్ ఎలా అయితే ఉంటారో అలా లెదర్ నెక్ కలిగి ఉండి అలాగే తను వేసుకున్న ఒక గోల్డ్ చైన్ అనేది మెరవడం జరుగుతుంది. ఇక్కడ చాలా వరకు కూడా మెరుస్తుంది అనమాట. ఆయన బాడీని చూస్తే మ్యాక్సిమం ఆ యొక్క నెక్ దగ్గర మెరిసే బంగారపు చైన్ అనేది కనిపిస్తుంది. అండ్ ఏ డైమండ్ రింగ్ గ్లిటర్డ్ ఆన్ ది హ్యాండ్ యాజ్ ఇట్ గ్లిల్డ్ అప్ అండ్ డౌన్ ది స్టెమ్ ఆఫ్ ది వయోలిన్. అలాగే వయోలిన్ ప్లే చేస్తున్నప్పుడు తను ఒక డైమండ్ రింగ్ అనేది ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. అది పైకి కిందికి కూడా మెరుస్తుంది. ఏదైతే వయోలిన్ ప్లే చేస్తున్నారో అప్పుడు ఆ యొక్క డైమండ్ రింగ్ అనేది మెరుస్తూ ఉంది. అలాగే ఏ లార్జ్ ఫుట్ స్ట్రంక్ అవుట్ ఫ్రమ్ beneath his gold border Wesley edge and he was beating time on the floor with the screaming big toy. అలానే ఈయన ఏం చేస్తున్నారంటే వెస్లీ మీద ఆయన వేసుకున్న ధోతి అనమాట. ఆ యొక్క పంచ్ ఏదైతే ఉందో అది లాస్ట్లో ఎడ్జ్లో ఎలా ఉంది అంటే గోల్డ్ కలర్ లేస్తో వేసింది. అలాగే ఆయన యొక్క బిగ్ టాయ్ మీద మనకి ఫుడ్తున్న ఈ యొక్క బిగ్ టాయ్ ఏం చేస్తున్నారు, దాంతో కింద ఈ యొక్క టాయ్స్ని కింద ఆంచుతూ ఒక మ్యూజిక్ లాంటి ఫీలింగ్ని ఆయన కొడుతూ అనుభూతి చెందుతున్నారు. అలాగే హీ ప్లేడ్ ఏ ఫ్యూ నోట్స్. అలాగే ఆయన కొంచెం నోట్స్ అనేవి ప్లే చేస్తూ ఉన్నారు వయోలిన్తో. లల్లీ స్టంబుల్ బిహైండ్ హిమ్ హెర్ వయోలిన్ తన విచ్ లుక్డ్ క్వైట్ హెల్ప్లెస్. నిజానికి అయితే ఆయన చాలా వరకు కూడా బాగా ప్లే చేస్తున్నారు వయోలిన్ని. బట్ లల్లీ ఏం చేస్తుంది అంటే సరిగా తాను మోటివేట్ చేసుకోకుండా జస్ట్ అలానే ఏదో టైంపాస్కి వయోలిన్ని జస్ట్ ప్లే చేసి వదిలేస్తుంది. బట్ వీళ్ళకి అది తెలిసినా కానీ విచ్ లుక్డ్ క్వైట్ హెల్ప్లెస్, వీళ్ళు ఏమీ చేయలేరు. అండ్ అన్హ్యాపీ ఇన్ హెర్ హ్యాండ్స్. అలాగే ఆ యొక్క వయోలిన్ కూడా ఎలా ఫీల్ అవుతుందంటే అన్హ్యాపీగా ఫీల్ అవుతుందంట. ఏంటి లల్లీ ఇలా ప్లే చేస్తుందన్న విధంగా వయోలిన్ని అన్హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగా తిను ఇది ప్లే చేయడం జరుగుతుంది. వాట్ ఏ డిఫరెన్స్ ద మ్యూజిక్ మాస్టర్ నోట్స్ స్కీమ్ టు ఫ్లోట్ ఆఫ్ అండ్ ది సెటిల్ పర్ఫెక్ట్లీ ఇన్ టు ది ఇన్విజిబుల్ ట్రాక్ ఆఫ్ ది మెలోడీ. అసలు నిజంగా ఎంత డిఫరెన్స్ ఉంది లల్లీ ప్లే చేసేదానికి అలాగే మ్యూజిక్ మాస్టర్ ప్లే చేసేదానికి. మ్యూజిక్ మాస్టర్ ప్లే చేసేది ఎంత బాగుంది అంటే ఇన్విజిబుల్ ట్రాక్స్ ఆఫ్ ది మెలోడీ, ఒక మెలోడీ సాంగ్ని ఫీల్ అవుతున్నట్టుగా చాలా బాగా ఈ యొక్క మ్యూజిక్ మాస్టర్ ప్లే చేస్తున్నారు. ఇట్ వాస్ లైక్ ది వీల్స్ ఆఫ్ ది ట్రైన్ ఫిట్టింగ్ స్మూత్లింగ్ ఇన్ టు ది రైల్ అండ్ విజిలింగ్ అలాంగ్. అయితే యాజ్ ఏ రవి
సెడ్ రవి ఏం చెప్తున్నాడంటే, నేను చెప్పాను కదా మ్యూజిక్ మాస్టర్ ప్లే చేస్తుంటే ఎలా ఉంది, ఆ యొక్క రైలు పట్టాల మీద ట్రైన్ అనేది చాలా ప్లెజెంట్గా విజిలింగ్ వేసుకుంటూ వెళ్తుందో అంత బాగా మ్యూజిక్ మాస్టర్ ప్లే చేస్తున్నారు అని నేను ఆల్రెడీ చెప్పాను కదా. మృదు స్టార్టెడ్ ఎట్ దట్ హూక్ బ్రింగ్డ్ హ్యాండ్ మూవింగ్ ఎఫెక్ట్లెస్లీ అప్ ది వయోలిన్ స్టెమ్ మేకింగ్ లవ్లింగ్ మ్యూజిక్. అయితే బ్రింగ్డ్ మీన్స్ ద మ్యూజిక్ మాస్టర్ ఈస్ ఏ వేరింగ్ రింగ్. ఏదైతే తను యొక్క వేలు ఉందో, ఉంగరాన్ని తగిలించిన వేలు అయితే ఉందో దాన్ని గమనిస్తూ ఆ వయోలిన్ మ్యూజిక్ని చూస్తూ కన్నార్పకుండా అలా ఎంజాయ్ చేస్తుంది అనమాట. అయితే క్వాక్ దేర్ వాజ్ లల్లీ డజ్లింగ్ అగైన్. ఒకసారిగా అతను ఆపేసిన వెంటనే లల్లీ ప్లే చేసిన వెంటనే చూస్తే డజ్లింగ్ అగైన్. క్వాక్ మీన్స్ మనకి నచ్చని ఒక ఎక్స్ప్రెసివ్ ఫీలింగ్ అనమాట. అయితే అమ్మ కేమ్స్ ఏ వైల్ ఫ్రమ్ ది గేట్. అమ్మ అనేసి ఏమైంది అంటే, అప్పుడు అలా జరుగుతుండగా ఒక అతను గేట్ బయట నుంచి అమ్మ కేమ్ ది వైల్ ఫర్ ది గేట్, అమ్మ అమ్మ అని చెప్పి ఒక బిచ్చగాడు గేట్ బయట ఉండడం జరుగుతుంది. హో రవి సెండ్ దట్ బెగ్గర్ అవే క్రైడ్ హిజ్ మదర్ ఫ్రమ్ ది బ్యాక్ వరండా వేర్ షీ వాజ్ చాటింగ్ విత్ తాపి. ఏమని చెప్తున్నారు అంటే, వాళ్ళ అమ్మ చెప్తుంది అనమాట రవితో. ఏమనంటే, అక్కడున్న బెగ్గర్ని మనం పంపించేసేయాలి, పంపించేసే రవి అక్కడున్న బెగ్గర్ని వెనక్కి వెళ్ళిపోమని చెప్పు అనేసి వెనక్కి ఉన్న వరండా నుంచి వెళ్ళి చెప్పు అని చెప్పేసి వేర్ షీ వాజ్ చాటింగ్ తాపి. ఎవరైతే గ్రాండ్ మదర్ ఉన్నారో ఈ రుక్మిణి అంటే ఏం చేస్తుందంటే ఆ తాపితో మాట్లాడుతూ రవికి చెప్పింది అనమాట, వచ్చిన బెగ్గర్ని బయటికి వెళ్ళిపోమని చెప్పు. He was been coming here every day for the past week. ఆ బెగ్గరు ప్రతి రోజు మన ఇంటికి వస్తున్నారు. ఒక నెల నుంచి ఒక వారం నుంచి కూడా ఆ బెగ్గర్ మన ఇంటికే వస్తున్నాడు. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ ఫౌండ్ అనదర్ హౌస్ టు ది బెగ్ ఫ్రమ్ పార్టీ ఎక్స్ప్లెయిన్ టు తాపి. అయితే పార్టీకి చెప్తున్నారనమాట. తాపి అనే పార్టీ చెప్తుంది తాపికి ఏమి అని అంటే, ఒక వారం నుంచి కూడా ఈ బెగ్గరు మన ఇంటి ఎదురుగుండానే వచ్చి ఈ యొక్క ఫుడ్ని అడుగుతున్నాడు. తను వేరే హౌస్ చూసుకోవాలి కదా, ఇన్ని రోజులు మన ఇంటి దగ్గరే అంటే ఎలా కుదురుద్ది అని చెప్పేసి పార్టీ తాపికి చెప్తుంది. అంటే మృదు గ్రాండ్ మదర్కి ఈ యొక్క రవి వాళ్ళ గ్రాండ్ మదర్ చెప్తుంది ఇలా అని చెప్పి. అయితే మృదు అండ్ మీనా ఫాలోడ్ రవి అవుట్. అయితే రవికి చెప్పిన వెంటనే రవి బయటికి వెళ్ళాడు కదా, వెళ్ళగాని మృదు మీనా ఇద్దరూ కలిసి రవి వెనకాల వెళ్తారు. ద బెగ్గర్ వాజ్ ఆల్రెడీ ఇన్ ది గార్డెన్. ఆ బెగ్గర్ అప్పటికే ఆ గేట్ ఓపెన్ చేసుకుని గార్డెన్లోకి వచ్చేస్తాడు. మేకింగ్ హిమ్సెల్ఫ్ క్వైటెడ్ హోమ్. అయితే లోపలికి వచ్చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఈ హ్యాడ్ స్ప్రెడ్ హీజ్ అప్పర్ క్లాత్ అండర్ ది నీమ్ ట్రీ. అయితే ఏం చేస్తారంటే తన యొక్క క్లాత్ ఏదైతే ఉందో అది తీసి ఈ యొక్క నీమ్ ట్రీ ఉంటుంది వాళ్ళ గార్డెన్లో. ఆ గార్డెన్లో నీమ్ ట్రీ ఉంది కదా, దాని కింద ఈ యొక్క నీడ కోసం తను ఏం చేస్తాడంటే తన యొక్క క్లాత్ని కింద పరుస్తాడు. అండ్ వాజ్ లీనింగ్ అగైనెస్ట్ ఇట్స్ ట్రంక్. ఏదైతే ట్రంక్ ఉందో దాని మీద తన యొక్క బాడీని పరిచి అపరెంట్లీ ప్రిపేర్ టు టేక్ ఏ లిటిల్ స్నోస్ వైల్ హీ వెయిటెడ్ ఫర్ ది ఆన్స్ టు అపియర్. అయితే వాళ్ళు ఏమనుకుంటాడంటే ఆ బెగ్గరు, నాకు ఫుడ్ వచ్చేలోపు నేను ఒక కునికి వేస్తాను, కొంతసేపు పడుకుంటాను అని చెప్పేసి ఆ బెగ్గర్ అనుకుంటాడు. గో అవే సెడ్ రవి స్ట్రెన్లీ. చాలా బిగ్గరగా చాలా గట్టిగా ఏమని అంటాడంటే రవి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి రవి చెప్తాడనమాట. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి చాలా కోపంగా ఆ బెగ్గర్తో మాట్లాడతాడు. మై పార్టీ సేస్ ఇట్స్ టైమ్ యూ ఫౌండ్ ఎనిదర్ హౌస్ టు బెగ్ ఫ్రమ్. మా పార్టీ చెప్పింది ఏమని అంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని. అలానే వేరే ఇంటి దగ్గర మీరు ఫుడ్ అడగండి, ఇక్కడ మాకు 1 వీక్ నుంచి పెడుతున్నాం కదా, సో మీరు ఇంకో కొత్త హౌస్ని చూసుకుని అక్కడికి వెళ్ళి మీరు ఫుడ్ని అడగండి అని చెప్పేసి రవి చెప్తారు. ద బెగ్గర్ ఓపెన్డ్ హిజ్ ఐస్ వెరీ వైడ్ అండ్ గేజ్డ్ ఇట్ ఆఫ్ ది చిల్డ్రన్స్ 1 by 1. అయితే చిల్డ్రన్స్ 1 by 1 రావడం చూసి అలానే ఇంకా ఏమంటాడంటే ఏం ఓపెన్ ఒకసారిగా తన కళ్ళు అనేది
నిద్ర మొత్తులో నుంచి వచ్చి అలానే చాలా వైట్గా అడుగుతాడు అనమాట. ఏంటి అలా అంటున్నారు, వీళ్ళే కదా ఒక వారం నుంచి నాకు ఫుడ్ పెడుతున్నారు, ఇప్పుడు సడన్గా అలా అనడం ఏంటి అని చెప్పి అడుగుతాడు అనమాట చిల్డ్రన్స్ని. ద లేడీస్ ఆఫ్ హిస్ హౌస్ హీ షెడ్ అట్ లాస్ట్ ఇన్ ది వాయిస్ చోక్డ్ విత్ ఫీలింగ్ ఆర్ వెరీ కైండ్ సోల్స్. అయితే ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు నాకు ఫుడ్ పెడుతున్నారు, వీళ్ళు ఎప్పుడూ కూడా ఇంత సీరియస్గా ఉండరు, వాళ్ళు చాలా దయగలిగిన మనుషుల్లాగా ఉంటారు అని చెప్పి బెగ్గర్ అంటాడు. ఐ హ్యావ్ కెప్ట్ మై బాడీ అండ్ సోల్ టుగెదర్ ఆన్ దేర్ జనరసిటీ ఫర్ ది హోల్ వీక్. నిజానికైతే చాలా నిజాయితీగా వీళ్ళు నాకు ఫుడ్ పెట్టారు అని చెప్పేసి ఈ యొక్క బెగ్గరు రవి వాళ్ళతో అలాగే తనతో ఉన్న చిల్డ్రన్స్తో చెప్పడం జరుగుతుంది. ఐ కెనాట్ బిలీవ్ దట్ దే వుడ్ టర్న్ టు అవే. కానీ నేను నమ్మలేకపోతున్నాను, ఇక్కడున్న లేడీస్ నన్ను వెనక్కి వెళ్ళిపోమన్నారా, ఎందుకు అలా? హీ రైజ్డ్ హిస్ వాయిస్. అమ్మ అమ్మ హో సెడ్ హిస్ wail might be, but it certainly was not feeble. It began a deep, strong rumble somewhere in his within belly and came booming out his mouth with its few remaining teeth stained brown with beetle chewing. అయితే ఇంకా గట్టిగా అడుగుతాడు అనమాట, అమ్మ అమ్మ అని చెప్పి. అంటే అక్కడ ఉన్న ఆడవాళ్ళని పిలిస్తే ఫుడ్ పెడతారు, పిల్లలకి ఏం తెలియట్లేదు అన్నట్టుగా బెగ్గర అడుగుతాడు. కానీ తను ఎలా అడుగుతాడు అంటే చాలా జాలిగాను అలాగే తనకి చాలా ఆకలిగా ఉంది అని చెప్పి ఆ ఎక్స్ప్రెషన్లో అడుగుతాడు అనమాట, అమ్మ అమ్మ నాకు ఫుడ్ వేయండి అన్నట్టు. అలానే ఇంకా ఏం చేస్తాడంటే తన యొక్క వితెడ్ బెల్లీ మీన్స్ పొట్ట అనేది లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది, అలాంటి పొట్టని పట్టుకుని అమ్మ అమ్మ అని చెప్పి అడుగుతాడు. అలానే తన యొక్క బూమింగ్ ఎట్ ది స్మూత్, ఒకసారిగా తన నోట్లో నుంచి ఏమవుతుంది అంటే ఒకసారిగా బూమింగ్ మీన్స్ ఒక తేనె లాంటిది రావడం జరుగుతుంది. అయితే విత్ ఇట్స్ ఫ్యూ రిమైనింగ్ టీత్ స్టెయిన్డ్, తన పళ్ళు అనేవి ఎలా ఉంటాయంటే కొంచెం మరకలుగా ఉంటాయి, బ్రౌన్ విత్ బీటల్ చూయింగ్. మనం ఏదైతే తమలపాకు మొక్క అవి నవ్వులిన తర్వాత మన పళ్ళు అయితే ఏ యొక్క రంగులో కనిపిస్తాయో ఆ రంగులో ఆ యొక్క బిచ్చగాడి యొక్క టీత్ అనేవి కనిపించడం జరుగుతుంది. రవి టెల్ హిమ్ దేర్ నథింగ్ లెఫ్ట్ ఇన్ ది కిచెన్. రవి చెప్తాడు ఏమనంటే మా కిచెన్లో ఎటువంటి ఫుడ్ లేదు. కాల్ రుక్మిణి రవితో రుక్మిణి చెప్తుందనమాట, ఏమని అంటే కిచెన్లో ఎటువంటి ఫుడ్ అనేది లేదు, అతన్ని వెళ్ళిపోమని చెప్పేసి అంటుంది రుక్మిణి. అండ్ హీ ఈజ్ నాట్ టు కేమ్ అగైన్, టెల్ హిమ్ దట్. షీ సౌండెడ్ ఫెడ్ అప్. రవి డిడ్ నాట్ హ్యావ్ టు రిపీట్ ఇట్ ఆల్ టు ది బెగ్గర్. చెప్తాడు అనమాట, ఇదే రిపీట్ చేసి చెప్తాడు, మా దగ్గర ఎటువంటి ఫుడ్ లేదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని. చెప్పాలి కానీ చెప్పడం, ఎందుకంటే ఆల్రెడీ రుక్మిణి కిచెన్లో నుంచి అంత గట్టిగా అరుస్తూ చెప్తుందన్నమాట, ఏమని అంటే ఇంట్లో ఫుడ్ లేదు అతను వెళ్ళిపోమని. అంత గట్టిగా చెప్పడం వల్ల రవి మళ్ళీ చెప్పవసరం లేదు, అంత గట్టిగా రుక్మిణి ఈ బెగ్గర్కి చెప్పడం జరుగుతుంది. అయితే బెగ్గర్ ఏం చేస్తాడంటే వాట్ హిజ్ మదర్ సెడ్ హ్యాడ్ బిన్ ది ఈజీ ఫర్ ఆల్ ది ఓకే, చాలా ఈజీగా రవి కన్వే చేయొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ మదర్ చెప్పింది తనకి వినిపించింది కాబట్టి. నెక్స్ట్ అలానే what his mother said is easy for the only to hear there under the neem tree. అలాగే తను ఏదైతే చెట్టు కింద కూర్చున్నాడో అక్కడే కూర్చుని ద బెగ్గర్ సెట్ ఆఫ్ ది సెన్, ఇంకా అడగడం మానేస్తాడనమాట, నేను వెళ్ళిపోతాలే అన్న ఇదిలో ఒక నిరుత్సాహంతో కూర్చుని ఉంటాడనమాట. ఐ విల్ గో హీ సెడ్ రేర్లీ, ఓన్లీ లెట్ మీ హ్యావ్ ఏ రెస్ట్ హియర్ అండర్ దిస్ ట్రీ. నాకు ఏ ఫుడ్ అవసరం లేదులే, నేను వెళ్ళిపోతాను బాబు అని చెప్పేసి నీరసంతో ఆ చిల్డ్రన్స్కి చెప్పి, అలాగే తన యొక్క ట్రీ ఏదైతే నీమ్ ట్రీ ఉందో అక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పేసి ఆ యొక్క బెగ్గర్ అనడం జరుగుతుంది. ద సన్ ఈజ్ సో హాట్, బయట ఎండలు అనేవి చాలా వేడిగా ఉన్నాయి. ద టార్ హ్యాస్ మెల్టెడ్ ఆన్ ది రోడ్, ఎంత అలా ఉన్నాయంటే తారు కూడా చాలా ఈజీగా మెల్ట్ అయిపోతుంది అనమాట, అలాంటి వేడి బయట ఉంది. మై ఫీట్ వాజ్ ఆల్రెడీ బ్లిస్టర్డ్, మా యొక్క పాదాలను చూసినట్లయితే కనుక బొబ్బలు వచ్చేసింది నడిచి. హీ స్ట్రెచ్డ్ అవుట్ హిస్ ఫీట్ టు హ్యావ్ లార్జ్ పింక్ పీలింగ్ బ్లస్టర్ ఆన్ ది షోల్స్ ఆఫ్ ది బార్ ఫీట్. అయితే ఆ కాలు ఎత్తి చూపించగానే చిల్డ్రన్స్ కనిపిస్తుంది అనమాట, పింక్ కలర్లోని రెడ్ కలర్లోని ఆ యొక్క పాదాలు అనేవి చాలా వరకు కూడా బొబ్బర్లు వచ్చేసి
గాయమై ఉంటాయన్నమాట. ఐ సపోజ్ హీ డస్ నాట్ హ్యావ్ ది మనీ టు బై ఏ చెప్పల్స్ మృదు విస్పర్ టు మీనా రవి. అయితే మృదు ఏమంటుందంటే, అయ్యో అతనికి చెప్పులు కొనుక్కోవడానికి కావలసిన డబ్బు లేనట్లుంది, అయ్యో అందుకే కదా తిన పాదాలు ఇంత గాయమైనవి అని చెప్పేసి మృదు రవి మీనాలతో చెప్తుంది. హ్యావ్ యూ గాట్ అన్ ఓల్డ్ పేర్ ఇన్ ది హౌస్ సమ్వేర్. అయితే మన దగ్గర ఉన్న చెప్పులు ఏమైనా ఉంటే పాతవి ఆయనకి ఇచ్చేద్దాం అని చెప్పి మృదు అంటుంది. ఐ డోంట్ నో సెడ్ రవి. అయితే రవి ఏమంటాడంటే, మా ఇంట్లో అలాంటి చెప్పులు ఉన్నాయో లేవో నాకు తెలియదు. మైన్ ఆర్ టూ స్మాల్ టు ఫిట్ హిస్ ఫిట్. నా యొక్క చెప్పులు ఇవ్వడానికేమో ఆయనకి సరిపోవు. ఆర్ ఐ డిడ్ హ్యావ్ గివెన్ దెమ్ టు హిమ్. ఎవరి కూడా అతనికి కరెక్ట్గా సరిపోవు, అంటే వేరే వాళ్ళు ఎవరైనా మనం చూసి ఇవ్వాలి. అండ్ హీస్ ఫీట్ వేర్ లార్జర్ దెన్ మృదు అండ్ మీనా. అలాగే రవి అలాగే మీనా మృదు యొక్క చెప్పులు ఏవైతే ఉన్నాయో అవి ఈ బెగ్గర్కి సరిపోవు అనమాట. ద బెగ్గర్ వాజ్ షేకింగ్ అవుట్ హిస్ అప్పర్ క్లాత్ అండ్ స్ట్రింగింగ్ హిస్ ధోతి. ఏదైతే బెగ్గర్ ఉన్నాడో ఆ బెగ్గర్ యొక్క కింద వేసుకున్న ఏదైతే క్లాత్ ఉందో దాన్ని తీసుకుని వణుకుతూనే ఆ యొక్క ఎండకి భయపడుతూనే ఏం చేస్తాడంటే ఆ ధోతిని కట్టుకోవడం అనేది జరుగుతుంది. హీ రైజ్డ్ హిస్ ఐస్. ఒక్కసారిగా తన కళ్ళు అనేది పెద్దగా చేసి చూస్తాడు. అండ్ లుక్డ్ ఫియర్ఫుల్లీ. చాలా భయపడుతూ ఉంటాడు. ఎట్ ది రోడ్డు గురించి చూసి అయిపోయి ఇంత ఎండ ఉందా అని చెప్పి భయపడుతూ ఉంటాడు. గ్లీమింగ్ ఇన్ ది ఆఫ్టర్నూన్ హీట్. తను బెదిరిపోతాడు అనమాట. అయ్య బాబాయ్ ఏంటి ఇంత దారుణంగా ఉంది, ఆఫ్టర్నూన్ హీట్ అనేది చాలా వేడిగా ఉంది అని చెప్పి భయపడతాడు. హీ నీడ్స్ సంథింగ్ ఆన్ హిస్ ఫీట్. తన యొక్క మీనా ఏం చెప్తుందంటే, తన యొక్క పాదాలకి ఖచ్చితంగా మనం ఏదో ఒకటి ఇవ్వాలి. చెప్పులు కానీ లేదు అంటే కనుక షూస్ కానీ ఏవైనా సరే మనం ఇవ్వాలి. హెయిర్ బిగ్ ఐస్ ఫిల్లింగ్. ఒక్కసారిగా ఏదో ఒకటి మనం చెయ్యాలి అని చెప్పి తన యొక్క బాధని వ్యక్తం చేస్తారనమాట. అక్కడ ఉన్న పిల్లలిద్దరూ కూడా కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుని అడుగు. ఇట్ ఈస్ నాట్ ఫేర్. వాళ్ళు చాలా బాధతో అయ్యో ఆ దగ్గరికి మనం ఏమీ చేయలేకపోతున్నామే అన్నట్టుగా కన్నీళ్ళు పెట్టుకుంటారు. ఖుష్ సెట్ రవి. అయితే రవికి కూడా చాలా జాలి కలుగుతుంది అనమాట. ఒక సాడ్నెస్లో ఏం చెయ్యాలి అనే విధంగా ఖుష్ అనేసి అనుకుంటాడు. అయితే ఐఎమ్ థింకింగ్ అబౌట్ ఇట్ బర్లింగ్. ఇట్స్ నాట్ ఫెయిర్ ఇట్స్ గోయింగ్ టు హెల్ప్. ఇలా జరిగి ఉండకూడదు. తనకి చాలా వరకు కూడా పాదాలు అనేవి గాయపడినాయి. ఇప్పుడు తనని అలా ఎండలో వదలకూడదు. మనం ఏదో ఒకటి చేయాలి. అలా వదిలేయడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా తనకి మనం హెల్ప్ చేయాలి అనేసి రవి అంటాడు. ఇన్ 2 minutes షీ విల్ బీ ఫ్రైయింగ్ విత్ ఫీట్ ఆన్ దట్ రోడ్. అయితే తను ఇలా తను రోడ్డు మీదకి వెళ్ళినట్లయితే చాలా వరకు కూడా ఏదో ఒకటి అవుతుంది. సో 2 minutes వెయిట్ చేయండి, నేను ఏదో ఒకటి చేస్తాను. వాట్ హీ నీడ్స్ ఈజ్ ఏ పెయిర్ ఆఫ్ చెప్పల్స్. సో వేర్ వీ గెట్ దెమ్. మనం అతనికి చెప్పులు ఇవ్వాలి, కానీ మనం ఎలా చెప్పులు సంపాదించాలి. కమ్ లెట్ సర్చ్ ది హౌస్. మనం ఏం చేద్దామంటే ఇంటి చుట్టూరు చూద్దాం. హీ పుష్డ్ మృదు అండ్ మీనా ఇన్ టు ది హౌస్. అయితే రవి ఏం చేస్తాడంటే అతనికి చాలా ఎలా అయినా సరే హెల్ప్ చేయాలి అని చెప్పి మృదుని అలాగే మీనాని కూడా ఇంట్లోకి తీసుకువెళ్ళి మొత్తం అంతా వెతికిస్తాడు. అయితే జస్ట్ హ్యాస్ ది స్టెప్డ్ ఇన్ టు ది వరండా మృదు ఐస్ ఫెల్ ఆన్ ది ఆడ్ లుకింగ్ చెప్పల్స్ హీ హ్యాడ్ నోటీస్డ్ వెన్ షీ అరైవ్డ్. అయితే మనం ముందుగా చెప్పుకున్నాం కదా, గుంటలు పడిపోయిన చెప్పులని, ఒకటి తెగిపోయింది అని చెప్పేసి, అలాగే బ్లాక్ డర్టీ ఎలా చెప్పులు అని చెప్పేసి అవి మృదు స్టార్టింగ్ చూస్తుంది, కానీ రవి చూడనివ్వడు లాక్కు వెళ్ళిపోవడం వలన. అయితే మృదుకి మళ్ళీ అవే చెప్పులు కనిపిస్తాయి అన్నమాట. ఈ నోటీస్డ్ వెన్ షీ రెడ్. అయితే రవి షీ విస్పర్డ్. అయితే మనం ఏమని చేద్దామంటే ఇక్కడ ఉన్న చెప్పులు ఏవైతే ఉన్నాయో అది మనకి కనిపించాయి కదా, అవి మనం వెళ్ళి ఆ యొక్క దగ్గరికి ఇచ్చేద్దామని చెప్పేసి అనుకుంటారు. రవి టర్న్ అండ్ గ్లాన్స్ ఎట్ ది స్లాబీ లుకింగ్ అట్ ది స్టడీ అండ్ ది ఓల్డ్ స్లిప్పర్స్ హీ beamed unnoted. These are just the right size, he said, picking them up. మృదు అండ్ మీనా ఫాలోడ్ హిమ్ నర్వస్లీ బ్యాక్ ఇన్ టు ది గార్డెన్. అయితే ఏం చేస్తారంటే ఈ చెప్పులు అతనికి సరిగ్గా సరిపోతాయి, అలానే ఇవి పాతగా ఉన్నాయి, చాలా వరకు కూడా డస్ట్ పట్టేసి ఉన్నాయి. మనం ఈ మాత్రమైనా హెల్ప్ చేద్దాం ఆ దగ్గరికి అని చెప్పి అవి తీసుకుని స్లోగా రవి పట్టుకు వెళ్తుంటే అక్కడ ఉన్న మీనా మృదు కూడా స్లోగా రవిని ఫాలో అవుతూ ఆ చెప్పుల్ని వెనకున్న గార్డెన్లో పట్టుకెళ్ళి. హియర్ సెడ్ రవి టు ది బెగ్గర్కి ఏమని చెప్తాడంటే రవి డ్రాపింగ్ ది స్లిప్పర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఓల్డ్ మ్యాన్. ఆ యొక్క
స్లిప్పర్స్ని ఓల్డ్ మ్యాన్ ఎదురుగుండా ఆ స్లిప్పర్స్ని పెట్టడం జరుగుతుంది. వేర్ ది సన్ డోంట్ కమ్ బ్యాక్, దీన్ని మీరు వేసుకుని మళ్ళీ వెనక్కి రావద్దు. ద బెక్కర్ స్టేర్డ్ ఎట్ ది స్లిప్పర్స్, హర్రిడ్ ది flung his towel over his shoulder, pushed his feet into them and left muttering a blessing to the children. అయితే ఏం చేస్తారంటే ఆ స్లిప్పర్స్ని వేసుకుని మళ్ళీ తిరిగి రావద్దు అన్నారు కదా, సో చూస్తాడనమాట. చిన్నపిల్లలైనా నాకు ఇంత సాయం చేస్తారని స్టార్టెడ్ వాళ్ళంతా చూస్తూనే తన యొక్క పాదాలకి చెప్పులు వేసుకుని బ్లెస్ చేసి వెళ్తారనమాట. మీరు చక్కగా చదువుకోవాలి ఇలాంటి ఒక బ్లెస్సింగ్ ఇచ్చి వెళ్తారు. ఇన్ ఏ మినిట్ హీ హ్యాడ్ వ్యానిష్డ్ అరౌండ్ ది కార్నర్ ఆఫ్ ది స్ట్రీట్. ఆయన చెప్పులు వేసుకుని వెంటనే కనిపించకుండా వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఎండలో ఎక్కువసేపు నడవలేడు కాబట్టి చాలా ఫాస్ట్గా తను ఆ ఎండ నుంచి ఎస్కేప్ అవడం కోసం వెంటనే ఆ స్ట్రీట్ దాటి వెళ్ళిపోతాడు. ద మ్యూజిక్ మాస్టర్ కేమ్ అవుట్ ఆఫ్ ది హౌస్ అండ్ టుక్ అప్ అన్అప్రిషియేటివ్ లుక్ ఎట్ ది త్రీ ఆఫ్ దెమ్ సిట్టింగ్ క్వైట్లీ అండర్ ది ట్రీ ప్లేయింగ్ మ్యారబుల్స్ తోటి ఈ యొక్క మృదు, మీనా, రవి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ చెట్టు కింద ఆడుకోవడం చూసి మాస్టరు బయటకు వచ్చిన వెంటనే చూస్తాడనమాట. వీళ్ళు మార్బుల్స్తో గోళీలతో ఆడుతూ ఉంటారు. వీళ్ళని ఈ మ్యూజిక్ మాస్టర్ బయటకు వచ్చి చూసి ఏంటి ఇలా ఉన్నారు వీళ్ళు అని చెప్పి కొంచెం చిరాగ్గా వాళ్ళంతా చూస్తూ ఉంటాడనమాట. దెన్ హీ సర్చ్డ్ ఫర్ హిస్ చెప్పల్స్ ఇన్ ది వరండా వేర్ హీ హ్యాడ్ పుట్ దెమ్. అయితే మ్యూజిక్ మాస్టర్ విడిచి వెళ్తాడనమాట చెప్పులు అనేది వరండాలో. అయితే ఆ వరండాలో వదిలిన చెప్పులు కనిపించు, అందుకని చెప్పి ఆ యొక్క మ్యూజిక్ మాస్టర్ వరండాలో పెట్టిన చెప్పుల కోసం వెతుకుతూ ఉంటాడు. లల్లీ హీ కాల్డ్ ఆఫ్టర్ ఏ ఫ్యూ మూమెంట్స్ షీ హరీడ్ అప్ హిమ్. అయితే లల్లీని పిలుస్తారనమాట మ్యూజిక్ మాస్టర్. పిలవగానే వెంటనే ఇతను ఏం చేస్తుందంటే చాలా కంగారుగా మ్యూజిక్ మాస్టర్ పిలవగానే వస్తుంది. హ్యావ్ యూ సీన్ మై చెప్పల్స్ మై డియర్, ఐ రిమెంబర్ హ్యావింగ్ కెప్ట్ దెమ్ హియర్. నేను ఇక్కడనే వదిలేసి వెళ్ళాను నా స్లిప్పర్స్, నువ్వు కానీ చూసావా నా స్లిప్పర్స్ని అని చెప్పేసి లల్లీని ఈ యొక్క మ్యూజిక్ మాస్టర్ అడుగుతాడు. రవి, మృదు అండ్ మీనా సైలెంట్లీ వాచ్డ్ లల్లీ అండ్ ది మ్యూజిక్ మాస్టర్ సర్చ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది వరండా. అయితే రవి, మృదు, మీనా ఏం చేస్తారంటే సైలెంట్గా అలా చూస్తారు, అసలు ఏం మాట్లాడరు. అయితే లల్లీ అలాగే మ్యూజిక్ మాస్టర్ ఏం చేస్తారంటే ప్రతి కార్నర్లో కూడా ఏంటి ఎక్కడున్నాయి చెప్పులు అని చెప్పి వరండా ఇవన్నీ కూడా వెతుకుతూ ఉంటారు. He scurried around looking over the railing and the crouching near the flower pots to look between them. అయితే ఈ యొక్క మ్యూజిక్ మాస్టర్ ఏం చేస్తారనమాట, ఎక్కడైనా గోడల మీద పెట్టానా లేకపోతే ఏ ప్లేస్లో అయినా ఉన్నాయా, ఏదైనా ఎత్తుకుపోయి ఎక్కడైనా పడేసాయా లేదా కుండీల మధ్యలో పడిపోయినాయా నా స్లిప్పర్స్ అని చెప్పి మొత్తం వెతుకుతూ ఉంటారు. బ్రాండ్ న్యూ దే వేర్, ఐ వెంట్ ఆల్ ది వే టు మౌంట్ రోడ్ టు బై దెమ్. అయితే చెప్పులు వెతికే క్రమంలో ఈ మ్యూజిక్ మాస్టర్ ఏమంటాడంటే నా చెప్పులు చాలా కొత్తవి, అవి బ్రాండెడ్ అనమాట, బ్రాండెడ్ నువ్వు చెప్పులు అవి, అలాగే నేను అవి మౌంట్ రోడ్ వరకు వెళ్ళి కొన్నాను అవి. హీ వెంట్ ఆన్ సేయింగ్ అని చెప్పేసి ఈ మ్యూజిక్ మాస్టర్ అంటారు. దే కాస్ట్ ఏ హోల్ మంత్ ఫీ, డూ యూ నో, నీకు తెలుసా, నీవు ఇస్తావు కదా నాకు 1 month ఫీ, ఆ 1 month ఫీ పెట్టే కొన్నాను నేను ఈ యొక్క చెప్పులు అనేవి, అవి చాలా బ్రాండెడ్, అలాగే నేను మౌంట్ రోడ్ దగ్గరికి వెళ్ళి అవి కొనాల్సి వచ్చింది కానీ నాకు అవి కనిపించట్లేదు అని చెప్పేసి ఈ యొక్క మ్యూజిక్ మాస్టర్ అంటారు. సూన్ లల్లీ వెంట్ ఇన్ టు ది టెల్ హెర్ మదర్. అయితే లల్లీ ఏం చేస్తుందంటే కొద్దిసేపటికి వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి చెప్తుంది. రుక్మణి అపీరెడ్ లుకింగ్ హెరెస్డ్ విత్ పార్టీ ఫాలోయింగ్ హెర్. ఒకసారిగా లల్లీ వచ్చి అమ్మ మాస్టర్ చెప్పులు కనిపించట్లేదు అనగానే రుక్మిణి అలాగే వాళ్ళ యొక్క అత్తయ్య గారు ఎవరైతే ఉన్నారో పార్టీ ఆవిడ వచ్చి ఈ యొక్క మాస్టర్ యొక్క చెప్పులు వెతకడం స్టార్ట్ చేస్తారు. వేర్ కుడ్ దే బి, అవి నిజంగానే కనిపించడం లేదా, ఎక్కడ పెట్టేశారు, ఇట్స్ రియల్లీ క్వైట్ అప్సెటింగ్ టు థింక్ సమ్ వన్ మైట్ హ్యావ్ స్టోలెన్ దెమ్. ఎవరైనా తీసేసి ఉంటారా
సో మెనీ వెండర్స్ కమ్ టు ది డోర్ బరీడ్ పార్టీ ఏమని అంటుందంటే చాలా వరకు కూడా కూరగాయలు అమ్మేవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, చెప్పులు అమ్మేవాళ్ళు, చీపుర్లు అమ్మేవాళ్ళు అందరినీ వెండర్స్ అంటారు. అటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి వేసుకు వెళ్ళిపోయి ఉంటారా అని చెప్పి పార్టీ అంటుంది. రుక్మిణి క్యాచ్డ్ సైట్ ఆఫ్ ది రవి, మృద్దు అండ్ మీనా సిట్టింగ్ అండర్ ది ట్రీ. రుక్మిణి ఆంటీ ఏం చేస్తుందంటే ఎవరైతే మృద్దు, రవి, మీనా వీళ్ళు ఎవరైతే చెట్టు కింద ఆడుకుంటున్నారో వాళ్ళని చూసి హ్యావ్ యూ చిల్డ్రన్స్ she begged, and then seeing they were curiously quiet went on the more slowly. Seen anyone looking around the veranda? A sharp V-shaped line and formed బిట్వీన్ హెర్ ఐబ్రోస్. అయితే రుక్మిణి అంటే ఏం చేస్తుంది అంటే వీళ్ళని చూసిన వెంటనే ఐబ్రోస్ వీ షేప్ వచ్చే విధంగా అంటే కోపంగా పెట్టి అడుగుతుందన్నమాట. మీరు ఎవరైనా చూసారా ఈ వెండర్స్ కానీ ఎవరైనా వచ్చి ఇక్కడ మాస్టర్ చెప్పులు అనేవి తీయడం అనేది మీరు ఎవరైనా చూసారా? ఎనీదర్ స్ట్రైట్ ట్రిగర్డ్ వన్ అపియర్డ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ హెయిర్ అన్యూజువల్లీ సాఫ్ట్ ప్లెజెంట్ మౌత్. కానీ వాళ్ళు భయపడిపోయి సడన్గా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ప్లెజెంట్గా మాట్లాడకుండా ఉండిపోతారు. రుక్మిణి వాజ్ యాంగ్రీ, చాలా కోపంగా అడుగుతుంది. థాట్ మృద్దు విత్ ఏ షివర్. ఆ కోపంగా అడిగేసరికి మృద్దు చాలా వరకు కూడా షివర్ అయిపోతుంది. షీ వుడ్ నాట్ బీ ఎన్ అప్సెట్ ఇఫ్ షీ knew about the poor beggar with her shoes on the feet. She tried to tell herself. అయితే తను చెప్తుంది అనమాట ఏమనంటే నేను ఒక పూర్ బెగ్గర్కి ఈ స్లిప్పర్స్ ఇచ్చినట్లయితే కనుక తను హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ నన్ను తిట్టదు అని చెప్పి తనలో తానే మాట్లాడుకుంటుంది. ఈ విషయం మనం చెప్పేద్దాం ఎందుకంటే మనం ఏ తప్పు చేయలేదు కదా, సో వీళ్ళు ఏమీ చేయలేదు అని చెప్పి వీళ్ళు అనుకుంటారు కాబట్టి నేను చెప్పేస్తాను అని తనలో తానే మాట్లాడుకుంటుంది. టేకింగ్ ఏ డీప్ బ్రీత్. చెప్పడానికి ముందుగా భయపడుతూ ఉండడం వల్ల చెప్పడానికి ముందుగా వాళ్ళు చాలా వరకు కూడా డీప్ బ్రీత్ అనేది తీసుకుంటారు. షీ క్రైడ్ రుక్మిణి దేర్ వాజ్ ది బెగ్గర్ హియర్, పూర్ థింగ్ హీ హ్యాడ్ మచ్ బాయిల్ ఆన్ హిస్ ఫీడ్. మన దగ్గర రుక్మిణి ఆంటీతో చెప్తుంది అనమాట మృద్దు ఏమనంటే మన దగ్గరికి బెగ్గర్ వచ్చారు కదా ఆంటీ, పూర్ థింగ్ తను చాలా పేదవాడిగా ఉన్నారు, అలాగే తన దగ్గర ఏమీ లేవు. సో తన యొక్క ఏదైతే పాదం ఉందో తన పాదానికి గాయాలయ్యి ఉన్నాయి. అయితే సో రుక్మిణి అంటే అంటుందన్నమాట. సో సెడ్ రుక్మిణి గ్రిమ్లీ టర్న్ టు రవి. అయితే రవి వైపు చూసి అయితే ఏంటి ఏం చేస్తారు తన పాదాలు కాలినట్టయితే ఏంటి మనకి అని చెప్తే యూ గేవ్ ద మ్యూజిక్ మాస్టర్ చెప్పల్స్ టు దట్ ఓల్డ్ బెగ్గర్ హూ టర్న్ అప్ హియర్. అయితే మేము వాళ్ళు ఇంకా ఆన్సర్ ఇవ్వకుండానే కానీ మీరు ఏం చేశారు ఆ చెప్పులు మాస్టర్ చెప్పులు కానీ ఆ యొక్క బెగ్గర్కి ఇచ్చేసారా ఏంటి మీరు అని కోపంగా ఆ యొక్క మ్యూజిక్ మాస్టర్ చెప్పులు వాళ్ళకి ఇచ్చేసారని కోపంగా అడుగుతుందన్నమాట రవిని. చిల్డ్రన్స్ దీస్ డేస్ గ్రోన్ పార్టీ. అయితే పార్టీ వచ్చి చెప్తుంది ఏమనంటే ఈ రోజుల్లో పిల్లలు అనేవారు ఎలా ఉన్నారు అంటే మన మాటే లెక్క చేయడం లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియడం లేదు అని చెప్పి పార్టీ అంటుంది. అమ్మ డిడ్ నాట్ యూ టెల్ మీ అబౌట్ కర్ణ హూ గేవ్ away everything he had been his gold earrings. She was సో కైండ్ అండ్ జెనరస్. అమ్మ నీకు నువ్వేగా నాకు చెప్పావు కర్ణుడి గురించి, కర్ణుడు తన యొక్క గోల్డ్ ఇయర్ రింగ్స్ని ఇచ్చేశాడు అని, తను చాలా నిజాయితీపరుడు అని చెప్పి నువ్వే కదా అతన్ని సాయం చేసినందుకు మెచ్చుకొని మంచి కథలా చెప్పావు మాకు. సిల్లీ స్నాప్ రుక్మిణి. ఇలా ఈ విషయం చెప్పగానే రుక్మిణి ఏం చేస్తుందంటే నువ్వేంటి సిల్లీగా మాట్లాడుతున్నావా అన్నట్టుగా తన్ని ఒక దెబ్బ వేయడం అనేది జరుగుతుంది. కర్ణ డిడ్ నాట్ గివ్ అవే అదర్ పీపుల్ థింగ్స్, హీ ఓన్లీ గివ్స్ అవే హీస్ ఓన్. కొట్టి చెప్తుందనమాట ఏమనంటే కర్ణుడు నేను చెప్పినట్లుగానే నువ్వు విన్నావు కదా, కర్ణుడు తన వస్తువుల్ని దానం చేశాడే తప్ప ఎక్కడైనా సరే పక్కవాడి వస్తువులు దానం చేయలేదు, నువ్వు మరీ ఇలా చేసావేంటి అని చెప్పి రవిని అడుగుతుంది రుక్మిణి ఆంటీ. బట్ మై చెప్పుల్స్ వుడ్ నాట్ హ్యావ్ ఫిట్టెడ్ ది బెగ్గర్ ఫిట్. నేను నా చెప్పులు ఇవ్వడానికి నా యొక్క ఫీట్కున్న చెప్పులు అతనికి సరిపోవు కదా. రవి రష్డ్ బ్రష్లీ ఆన్ అండ్ అమ్మ ఇఫ్ దే డిడ్ ఫిట్ వుడ్ యూ రియల్లీ నాట్ హ్యావ్ రిమైండ్
మైండెడ్. అమ్మ నా పాదాలకున్న చెప్పులు అనేవి ఆ దగ్గరికి ఇవ్వడానికి తనకి సరిగ్గా ఫిట్ అవ్వు, అందుకని చెప్పి నేను అతనికి ఇవ్వలేదు. ఇక్కడ కనిపించిన మాకు ఆ చెప్పుల్ని ఇచ్చేసాము అని చెప్పి రవి సెడ్ రుక్మిణి వెరీ యాంగ్రీ నో. చాలా వరకు కూడా రుక్మిణికి ఈ రవి అనేవాడు చాలా కోపం తెప్పిస్తాడు అనమాట ఇలా మాట్లాడి. గో ఇన్సైడ్ దిస్ మినిట్. రుక్మిణి ఏమని చెప్తుందంటే నువ్వు ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిపో అని చెప్పేసి రవికి చెప్తుంది. షీ హరీడ్ ఇండోర్స్ అండ్ బ్రాట్ అవుట్ గోపు మామ్స్ హార్డ్లీ ఓన్ న్యూ చెప్పుల్స్. అయితే ఇప్పుడు నువ్వేం చేస్తావంటే కొత్తగా గోపు అంకుల్ ఉన్నారు, గోపు మామ మీన్స్ ఎవరైతే మావి ఉన్నారో తను అన్నమాట, తనవి చెప్పులు ఉన్నాయి కదా, తన కొత్త చెప్పుల్ని తీసుకురా. దీస్ షుడ్ ఫిట్ యూ సార్. మీకు ఖచ్చితంగా అవి ఫిట్ అవుతాయని మ్యూజిక్ మాస్టర్కి చెప్తుంది. ప్లీజ్ పుట్ దిస్ ఆన్. ఆ చెప్పుల్ని మీరు వేసుకుని చూడండి. ఐఎమ్ సో సారీ మై సన్ హ్యాస్ బీన్ వెరీ నటివ్. తనకి తెలియకుండానే ఇలాంటి పని చేసేస్తాడు, క్షమించండి అని చెప్పేసి రుక్మిణి చెప్తుంది. ద మ్యూజిక్ మాస్టర్ ఐస్ లిఫ్ట్ అప్. అప్పటి వరకు కూడా ఇలా చేసిన రవి వాళ్ళ మీద కోపంగా ఉన్న మాస్టర్ ఏం చేస్తాడంటే తన ఐస్ని కొంచెం పెద్దగా చేసి హీ పుట్ దెమ్ ఆన్ ట్రయింగ్ నాట్ టు లుక్ టు హ్యాపీ. నిజానికి అయితే తన లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తన యొక్క ఓల్డ్ చెప్పులు అనేవి ఎలా ఉన్నాయో మనకు తెలుసు కదా, అలాగే తనకి తెలుసు కాబట్టి కొత్త చెప్పులు వస్తున్నాయని లోపల చాలా హ్యాపీగా ఫీల్ అవుతూనే పైకి మాత్రం సరే అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడనమాట. వెల్ ఐ సపోజ్ దీస్ విల్ హ్యావ్ టు డూ దీస్ డేస్ చిల్డ్రన్స్ హ్యావ్ నో రెస్పెక్ట్ ఫర్ ఎల్డర్స్. వాట్ టు డూ. అయితే ఏమని చెప్తాడంటే మ్యూజిక్ మాస్టరు తనకి మంచి స్లిప్పర్స్ దొరికినాయి, బాగా ఫిట్ అవుతాయి, కానీ పిల్లల గురించి ఏమని చెప్తాడంటే నో రెస్పెక్ట్ ఫర్ ఎల్డర్స్. ఎవరు కూడా చిల్డ్రన్స్ వాళ్ళ యొక్క పెద్దలకి మర్యాద ఇవ్వడం లేదు. మనం ఏం చేస్తాం, ఏమీ చేయలేం. ఏ హనుమాన్ ఇన్ క్యారినేట్ ఓన్లీ రామ క్యాన్ సేవ్ సచ్ నటీ ఫెలోస్. రుక్మిణి హైస్ ఫ్లాష్డ్. అయితే ఏమని చెప్తాడంటే కోతితో పోలుస్తాడనమాట. హనుమాన్ ఇన్ క్యారియట్ మీన్స్ ఈ యొక్క పిల్లల్ని కోతితో పోల్చి అందరూ కూడా కోతి పనులే చేస్తున్నారు, వీళ్ళని ఇంకా ఎవరు ఏమీ కాపాడలేరు, ఓన్లీ రాముడు మాత్రమే ఈ యొక్క ఇలాంటి పిల్లల్ని కాపాడగలడు అని చెప్పేసి మ్యూజిక్ మాస్టర్ అనగానే రుక్మిణి ఆంటీ కళ్ళు అనేవి ఒక్కసారిగా ఫ్లాష్ అవుతాయి. అంటే చాలా కోపంగా ఏంటి ఇలా అంటున్నాడు, నా కొడుకునే కోతి అంటున్నాడా, మంచి వ్యక్తితో పోల్చినా సరే మంచిగా హనుమంతుడితో పోల్చినా సరే కోతి అనడం ఏంటి అని చెప్పి రుక్మిణి అంటే కోపం వస్తుంది. షీ డిడ్ నాట్ సీమ్ టు లైక్ ఏ రవి బీయింగ్ కాల్డ్ ఏ మంకీ ఈవెన్ ఏ హోలీ మంకీ. అది నిజానికి పవిత్రమైన మంకీతో పోల్చినా కానీ కోతి అనడం రుక్మిణి ఆంటీకి నచ్చదన్నమాట. షీ షుడ్ సిప్ అండ్ స్ట్రైట్ బై ది ఫ్రంట్ డోర్. అయితే తను ఎలా చెప్తుందంటే ఇంక నువ్వు వెళ్ళొచ్చు, ఇప్పుడు నీకు కొత్త చెప్పులు ఇచ్చాను కదా అనే ఒక ఎక్స్ప్రెషన్ని తను కొంచెం కూల్గా చేసి చెప్తుంది అనమాట. లోపల ఉన్న ఫీలింగ్ ఏంటంటే మీరు ఇంకా ఎదురుగుండా వెళ్తే ఒక డోర్ ఉంటుంది, దాన్ని దాటి వెళ్ళిపోవచ్చు అనే విధంగా ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఇట్ వాజ్ క్లియర్ హీ వాంటెడ్ హిమ్ టు లీవ్ క్విక్లీ. ఆ యొక్క మ్యూజిక్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో తనకి క్లియర్గా అర్థమైపోతుంది అనమాట, రుక్మిణి అంటే నన్ను ఇప్పుడే బయటికి వెళ్ళిపోమంటుంది ఈవిడ అనే విధంగా ఆయనకి అర్థమయ్యే విధంగా తను కొంచెం కోపంగా చెప్తుంది, మీరు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు, నా కోడికని మీరు ఎలా పోల్చడం ఏంటి అనే విధంగా. వెన్ హీ హ్యాడ్ క్లటర్డ్ ఆఫ్ ఇన్ హిస్ న్యూ చెప్పుల్స్. తను చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యారనమాట ఆ కొత్త చెప్పులు దొరికినందుకు. మృదు నేను హ్యాపీగా ఫీల్ అయిన తర్వాత ఈ యొక్క రుక్మిణి ఆంటీ చెప్తుందనమాట, ఏమనంటే అమ్మాయ ఈ యొక్క కొత్త చెప్పులు ఉండడం వలన మంచిదైంది. మృదు కమ్ ఇన్ అండ్ హ్యావ్ సమ్ టిఫిన్. మృదుని పిలుస్తుంది, ఏమనంటే కొత్త చెప్పులు ఉండడం సరిపోయింది అని ఆలోచించుకుంటూ మృదుని పిలిచి టిఫిన్ చేద్దరిగాని రండి లోపలికి ఇంకా అన్నట్టుగా పిలుస్తుంది లోపలికి. హానెస్ట్లీ హౌ డూ యూ చిల్డ్రన్స్ థింక్ ఆఫ్ సచ్ థింగ్స్. థ్యాంక్ గాడ్ యువర్ గోపు మామ డస్ నాట్ వేర్ హిస్ చెప్పుల్ టు వర్క్. అయితే గాడ్కి థ్యాంక్స్ చెప్తుందనమాట. థ్యాంక్స్ గాడ్, ఈరోజు మ్యూజిక్ మాస్టర్ యొక్క ముందు మా యొక్క పరువు తీయకుండా ఉంచినందుకు. వీళ్ళు చేసిన పనులు అంటే అసలు
ఈ విధంగా ఉంటాయని ఎవరు ఊహిస్తారు అనే విధంగా తన మనసులో తను మాట్లాడుకుంటూ ఈరోజు మీ గోపి మామ వర్క్కి వెళ్ళేటప్పుడు చెప్పులు యూస్ చేయడు కాబట్టి సరిపోయింది, తను ఇప్పుడు కూడా షూసే యూస్ చేస్తాడు, బట్ వచ్చిన తర్వాత చెప్పులు అడిగితే ఎలా, సరే దాని సంగతి ఏంటో తర్వాత చూద్దాం, కానీ మీరు ఎలా ఉన్నా కానీ తను గోపి మామ వచ్చిన తర్వాత నన్ను ఖచ్చితంగా తిడతాడు చెప్పులు ఏమైనాయి అని చెప్పి. సరే చూద్దాం, ఇప్పుడైతే ఇలా అయింది కదా అన్న విధంగా వాళ్ళతో మాట్లాడుతుంది. హ్యాస్ షీ వాక్ టువర్డ్ ది కిచెన్ విత్ మృదు అండ్ మీనా. అలాగే తను నడుచుకుంటూ మీనా అలాగే మృదుతో ఈ కిచెన్లోకి నడుచుకుంటూ వెళ్తారు. షీ సడన్లీ బెగన్ టు లాఫ్. కానీ సడన్గా నవ్వుకుంటుంది. బట్ షీ ఈజ్ ఆల్వేస్ ఇన్ సచ్ ఏ hurry to throw off his shoes and socks and get into his chappals as soon as he coming home. What is your mama going to say this evening when I tell him I gave his chappal to the music master? నిజానికి ఈ షాక్స్ షూస్ ఈ వర్క్కి వెళ్ళినప్పుడు సరిపోయింది, కానీ వచ్చిన తర్వాత చెప్పులు యూజ్ చేస్తారు కదా, ఆ చెప్పులు అడిగితే నేను ఏమని చెప్పాలి, మ్యూజిక్ మాస్టర్కి ఇచ్చాను, మ్యూజిక్ మాస్టర్ చెప్పులు తీసుకెళ్ళి బెగ్గర్కి ఇచ్చారు అని ఈ పిల్లలు చేసిన పని ఎలా చెప్పాలి నేను అనే విధంగా తనలో తానే మాట్లాడుకుంటూ క్వశ్చన్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఈ లెసన్ అంతా కూడా ఎందుకు అంటే పిల్లలు అనేవాళ్ళు ఎల్డర్స్ కన్నా కూడా చాలా జాలీగా ఆలోచిస్తారు. తిను ఈ రోజుతో రండి రేపుతో వద్దు అని చెప్పి ఫుడ్ పెట్టకుండా నేను పంపించాను చిల్డ్రన్స్తో చెప్పింది, కానీ బెగ్గర్ యొక్క పొజిషన్ చూసి పిల్లలు ఉండలేకపోయారు. హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళ దగ్గర లేనిది పక్క వాళ్ళతో కూడా ఇచ్చి చేశారనమాట. అంటే చిల్డ్రన్స్ చాలా వరకు కూడా కల్మషం లేని పనులే చేస్తూ ఉంటారు. అది మనకి తప్పు అయినా సరే వాళ్ళు చేసే పనులు కొన్ని ముచ్చటగా చాలా జాలితో చేసే పనులే ఉంటాయి అని చెప్పేసి ఈ యొక్క మంచి లెసన్ని ఇచ్చిన వాళ్ళు ఎవరు మనకి రైటర్ అంటే వసంత